హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ నేను బనానా స్మూతీ అనమాట. సో ఆల్మండ్స్ నేను సపరేట్గా నానబెట్టాను. సో మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. సో ఖర్జూరా ఒక 10-15 క్వాంటిటీ, కాజు, బాదాం, కిస్మిస్, అంజీరా ఒకటే వేసాను అనమాట. మిగతా డ్రై ఫ్రూట్స్ అని నేను ఒక 10-15 వేసాను. బ్లాక్ కిస్మిస్ ప్లస్ వైట్ కిస్మిస్ కూడా 2 వేసాను అనమాట. వేసిన తర్వాత ఇవి నేను నైటే నానబెట్టుకున్నాను. ఒక 24 hours నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ జ్యూస్ చేశాను అనమాట. సో నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిక్సీ చేస్తున్నాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఎందుకు మిక్సీ చేస్తున్నానంటే ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ ఇంకా బనానాస్ వేసేదామంటే అది మంచిగా గ్రైండ్ అవ్వదన్నమాట. సో అందుకనే నేను ఫస్ట్ ఓన్లీ ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి మాత్రం స్కిన్ తీసేసి బాదం, సో మిగతావన్నీ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. వేసిన తర్వాత ఒక 2-3 times మనం చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఒక 5 బనానాస్ తీసుకున్నాను నేను. ఓన్లీ ఎందుకు 5 బనానాస్ తీసుకున్నానంటే నాకు కావాల్సిన క్వాంటిటీ ఒక 4-5 మెంబర్స్కి. ఇది స్మూతీ చాలా హెవీ అవుతుంది, ప్లస్ చాలా థిక్గా అవుతుంది అనమాట. సో అందుకనే మనం తక్కువ బనానాలు వేస్తే మనకు కొంచెం పల్చగా అవుతుంది. సో ఎక్కువ బనానా వేసామనుకో గట్టిగా అవుతుంది అనమాట, చాలా గట్టిగా అవుతుంది. సో చాలా గట్టిగా తింటే మనం చాలా హెవీ అవుతుంది కాబట్టి సో కొంచెం అల్కగా చేసుకుంటే బెటర్. సో నాకు కావాల్సిన క్వాంటిటీ ఇది 4-5 మెంబర్స్కే కాబట్టి నేను 5 బనానా వేసాను. అలాగే ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, కాచి చల్లారి పెట్టిన పాలు ఇవి. సో ఈ 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ మిల్క్ వేసేసాను. సేమ్ 1 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. ఎందుకంటే అది స్మూతీ గట్టిగా అవుతుంది. సో కొంచెం పల్చగా ఉండడానికి కోసం నేను 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ మిల్క్ వేసాను. సో మిక్సీ చేసిన తర్వాత మనకి ఇంత క్వాంటిటీ వస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక 1/2 cup అయినా సరే మనకి చూసుకుంటే ఒక 4-5 గ్లాసెస్ వరకు ఈజీగా వస్తుంది. సో చూసారా ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. ఇంత క్వాంటిటీలో మనకి 4-5 కన్నా కూడా మనకి ఇంకొక కప్ ఎక్స్ట్రానే వస్తుంది. సో ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి, సో ప్లెయిన్గా అంటే మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టపడరు. సో కావాల్సిన వాళ్ళు ప్లెయిన్ తాగొచ్చు, లేదు అనుకున్న వాళ్ళు మనం పైన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా లేదు అనుకుంటే ఒక యాపిల్, హాఫ్ యాపిల్, ఒక బనానా వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఒక బనానా ఒక ఫుల్ బనానా తీసుకున్నాను, అలానే హాఫ్ యాపిల్ తీసుకున్నాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. సో దీనికన్నా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేనైతే మీడియం సైజ్ కట్ చేసుకున్నాను, ఒక ఫుల్ బనానా, హాఫ్ యాపిల్. సో ఏంటంటే చాలామందికి కొంతమందికి ఏమో ప్లెయిన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇలా ఏమైనా జ్యూస్లో ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు కూడా. సో అందుకనే నేను మాత్రం నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. సో అందుకనే పైనుంచి జ్యూస్ చేసినంత కూడా నేను మళ్ళీ యాపిల్ ఇంకా బనానా వేసాను. వేసిన తర్వాత చూసారా ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ఒక 6-7 మెంబర్స్ వరకు వచ్చింది ఈ క్వాంటిటీ. నేను వేసిన క్వాంటిటీ 4-5 మెంబర్స్ వరకు ఈ క్వాంటిటీ వచ్చింది. సో యాపిల్ అండ్ బనానా మిక్స్ చేసుకున్నాను. సో వేసిన తర్వాత ఒక 1 hour తాగే ముందు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ ఆల్. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.